హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. 4 వయస్సు దాటిన హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేస్తూ యంగ్ భామలకు పోటీ ఇస్తోంది త్రిష. ఆమె అందం చూసిన వాళ్ళంతా ఇంకా 20s లోనే ఉండిపోయిందా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. తన తర్వాత హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన చాలా మంది ఇప్పటికే ఫేడౌట్ అయిపోగా త్రిష మాత్రం ఇంకా హీరోయిన్ గా కొనసాగడం విశేషం. తమిళంలోనే కాదు, తెలుగులోనూ ఈ బ్యూటీ ఇటీవల అదిరిపోయే ఆఫర్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో ఆమెనే హీరోయిన్. వీళ్ళిద్దరూ కలిసి గతంలో స్టాలిన్ చిత్రంలో నటించగా మళ్లీ 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు జంటగా కనిపించనున్నారు. ఈ మూవీ హిట్ అయితే గనుక తనకు తెలుగులోనూ మరిన్ని అవకాశాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ భామ. అయితే సినిమాలతోనే కాదు, వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది త్రిష. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతితో త్రిష రిలేషన్ లో ఉన్నట్లు ఎంతో కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ కి భార్య పిల్లలు ఉన్నప్పటికీ కూడా అతడిపై ప్రేమతోనే త్రిష పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయిందని చెబుతూ ఉంటారు. గతంలో ఓ వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి ముందే అతడితో విహారయాత్రకు వెళ్లిన త్రిష కొద్ది రోజులకే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. అప్పటి నుంచి మరొకరితో ఆమె ప్యాచప్ కాలేదు. అయితే విజయ్ తో ప్రేమలో ఉండటం వల్లే మరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయిందని, ఎప్పటికైనా అతడిని పెళ్లాడి తీరాలన్న పట్టుదలగా ఉన్నట్లు కొందరు చెబుతూ ఉంటారు. అయితే తమ రిలేషన్ పై విజయ్ గాని త్రిష గాని ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. అయితే తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డుల వేడుకల సందర్భంగా విజయ్ త్రిష రిలేషన్ పై మరోసారి రచ్చ మొదలైంది. ఈ వేడుకలో రెండో రోజు తమిళ చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఈ నేపథ్యంలోనే త్రిషను స్టేజ్ మీదకి ఆహ్వానించి విజయ్ ఫోటో చూపించారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ దళపతి దళపతి అంటూ అరుపులు మొదలు పెట్టగా త్రిష ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడింది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ విజయ్ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపింది. విజయ్ ఏది కలగన్నా అది నెరవేరుతుందని, అందుకు అతడు అర్హుడని తేల్చి చెప్పింది త్రిష. ప్రస్తుతం త్రిష కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ నటించిన జననాయకన్ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది మనకి తెలుసు. ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ దళపతి సొంత పార్టీ స్థాపించిన సంగతి కూడా మనకి తెలుసు. 2026లో జరిగే తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా ఆయన దూసుకుపోతున్నారు.